సంక్రాంతికి మహాసమరానికి రెడీ అవుతున్నారు తెలుగు ప్రేక్షకులు. ఇటు మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా మీద, అటు నందమూరి బాలకృష్ణ 100వ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే కంటెంట్ పరంగా ఎక్కువ ఆసక్తి రేకెత్తిస్తున్నది మాత్రం గౌతమిపుత్ర శాతకర్ణినే అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇది కొత్త కథ, పైగా చారిత్రక నేపథ్యం ఉంది. అయితే ఆసక్తి సంగతి ఎలా ఉన్నా కమర్షియల్ లెక్కల్లో మాత్రం ఖైదీ నెంబర్ 150 గౌతమిపుత్ర శాతకర్ణిపై బిగ్ మార్జిన్ తో పైచేయి సాధిస్తోంది. చిరు సినిమాకు బిజినెస్ దాదాపు 100 కోట్లు జరిగినట్లు వార్తలుస్తుండగా, బాలయ్య చిత్రం బిజినెస్ 60 కోట్ల దాకా అయిందంటున్నారు. శాటిలైట్ హక్కుల విషయంలోనూ రెండు సినిమాల మధ్య అంతరం భారీగా కనిపిస్తోంది. చిరు సినిమాకు శాటిలైట్ హక్కులు ఏకంగా 13 కోట్లు పలికినట్లు సమాచారం. ఓ ప్రముఖ ఛానల్ తో ఈ మేరకు డీల్ పూర్తయిందంటున్నారు. మరోవైపు బాలయ్య సినిమా శాటిలైట్ హక్కులు 9 కోట్లు పలికాయట. ఆ సినిమాను కూడా ఓ పెద్ద ఛానలే తీసుకుందట. బాలయ్య సినిమాల్లో ఇది హైయెస్ట్ రేటే అయినా చిరు సినిమాతో పోలిస్తే ఈ ఫిగర్ చిన్నది. ఇద్దరి సినిమాల మధ్య అంతరం 4 కోట్లుండడం ఆశ్చర్యమే. మరి ఈ సినిమాల్లో ఏవి ఎంత వసూలు చేస్తాయో, ఏది ఎంత టీఆర్పీ రేటింగ్ తెచ్చుకుంటుందో చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.